అట్టుడికిపోతోంది నేపాల్. దేశవ్యాప్తంగా హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఆ దేశ రాజధాని ఖాట్మండు వీధుల్లో ఘోరమైన ఘర్షణలు చెలరేగుతున్నాయి. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ప్రజలు నిరసన కొనసాగిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఆర్మీ హెలికాప్టర్లో తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు. ప్రధాని రాజీనామాను అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ఆమోదించారు కూడా. అయినా సరే హింసాత్మక ఘటనలు నేపాల్లో ఆగడం లేదు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పటికే నేపాల్లో ఉన్నవారు ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని సూచించింది. నేపాల్లో అధికారులతో పాటు ఖాట్మండులోని భారత రాయబార అధికారుల కార్యాలయం నుంచి సలహాలు సూచనలు పొందాలని కూడా చెబుతోంది. అలాగే ఏపీ ప్రభుత్వం తరపున కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంత్రి నారా లోకేష్ సచివాలయానికి చేరుకుని ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. రాష్ట్రం నుంచి నేపాల్ వెళ్లిన వారు ఎవరు, ఉద్యోగ ఉపాధి రీత్యా అక్కడ ఉన్నవారు ఎంతమంది, ఇలా అన్ని రకాల వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రధానంగా వైద్య వృత్తి అభ్యసిస్తున్న విద్యార్థులు నేపాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఆ నెంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని సూచించింది. 977808602881 977981032634 నేరుగా కానీ వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఈ నెంబర్లను సంప్రదించవచ్చు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. నేపాల్లో ఉన్న ఏపీ ప్రజలను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. అనంతపురంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక సభకు సైతం లోకేష్ వెళ్లడం లేదు. సచివాలయంలో ఉంటూ భారత ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నారు. నేపాల్లో ఉన్న ఏపీ ప్రజలతో నేరుగా ఫోన్లో మాట్లాడారు. ఏపీకి చెందిన 250 మందిని క్షేమంగా రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు నారా లోకేష్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఆర్టీజీఎస్ కేంద్రానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు. అన్ని జిల్లాల యంత్రాంగాలతో మాట్లాడి ఎంతమంది నేపాల్లో ఉన్నారనే విషయాన్ని, అలా వివరాలు దొరికిన వారితో నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నారు. నారా లోకేష్ ధైర్యంగా ఉండాలని, రాష్ట్రానికి సురక్షితంగా తీసుకువస్తామని భరోసా ఇస్తున్నారు. నేపాల్లో ఇప్పటి వరకు 250 మంది తెలుగువారు చిక్కుకున్నట్టు సమాచారం. వీరంతా నేపాల్లో వివిధ ప్రదేశాల్లో సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేపాల్లో బఫాల్, సిమిల్కోట్, పశుపతి నగర్, పింగళస్థాన్లో వీరంతా ఉన్నారని అధికారులు గుర్తించారు. అదే విషయాన్ని మంత్రి లోకేష్కు వివరించారు. అయితే ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితి తెలుసుకుంటున్నారు నారా లోకేష్.